విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీరేమైనా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు జగన్ గారి ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటా అంటున్నారు. సంబంధించిన జిరాక్స్ కాపీలు మీకు ఇస్తామంటున్నారు. దాని మీద ఇప్పుడు అన్న మాకు ఎవరికి పొలం అనేది లేదు, మేము అందరం కౌలు రైతులమే. ఇప్పుడు మేము దగ్గర దగ్గర 10 ఎకరాలు చేస్తాను నేను కూడా వ్యవసాయం. జగన్ అన్న భూరాధీక్ష అంటే మాకు తెలియదు. మా పొలం మాకు ఎక్కడుందో, మా పొలం ఎక్కడుందో మాకు తెలీదా? అది ఇప్పుడు పాస్ పుస్తకాల మీద జగనన్న ఫోటోలు అంటే జగనన్నది పొలం అంటే మా రైతులది కాదు పొలం. మా రైతులది కాకపోతే జగనన్న లాగేసిన తోటి ఉన్నాడు. అదేవిధంగా తీసుకుంటే ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా వేస్తా అంటున్నారు. ఎంతవరకు పడుతుంది రైతు భరోసా ఏమంటూ? పన్ను అంటే ఈ రైతు భరోసా ఏమంటూ రైతులకు ఎంతవరకు సరిపోతుంది అంట? సార్ వీళ్ళు వేసిన రైతు భరోసా అయితే ఎవరికి సాల్దు నాకు తెలిసి. మనవాడు 30 ఏళ్ళు అవుతుంది అన్నాడు. 30 ఏళ్ళు కాదు సార్, ఆయన మందు కొట్టాడు, నేను మందు కొట్టా, ఆడకన్నా ఎక్కువ మందు నేను కొట్టాలి అని మనం కొడతాం. అది 30 ఏళ్ళు అని చాలు సార్. ఎకరానికి వచ్చి 40 ఏళ్ళు అవుద్ది. ఇప్పుడు 40 ఏళ్ళు పెడతాం మనం. మొన్న 2 సార్లు వరద వచ్చింది, మమ్మల్ని పట్టించుకున్న నాదేడే లేడు. మా మినిస్టర్ గారు ఉన్నాడు, నాని గారు, అసలు మా ఇంకా చూసినోడే లేడు. అవి బాగానే ఉండే, ఆ చీలకి ఏంటి అది ఏంటి ఇదేంటి అంటాడు. ఓ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు, రాము గారును రావి గారు ఇచ్చిన తర్వాత నాని గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, పోయిన పొలాలు కూడా పోయినాయి అని చెప్తున్నారని. ఈయన వచ్చి చూశాడా? పోనీ వీళ్ళ కింద ఉన్న దత్తపుత్రులు ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా వచ్చి చూసారా? పోనీ పోలేదంటకి వీళ్ళకట్టా తెలుసు సార్, ఇళ్లలో ఉన్న వాళ్ళకి. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరు అన్నా క్యాంటీన్ తీసేసిన దుర్భుక్తనం ఏది లేదు ప్రపంచంలో. ఎవడన్నా గుడివాడు ఏదన్నా పని మీద వెళ్తే 5 రూపాయలు, పొద్దున్నే పనికి వెళ్తే పొద్దున్నే 5 రూపాయలు టిఫిన్ పెట్టేవాళ్ళు, 2 ఇడ్లీ, ఓ రోజు పూరి, లేకపోతే 2 మైసూరు బజ్జీ పెట్టేవాళ్ళు. సరిపోయేది, మన పోటీకి సరిపోయేది. కష్టపడేవాడు కంటే చాలదు. మళ్ళీ ఇంకో 5 రూపాయలు తినేవాడు, 5 రూపాయలు భోజనం. వీళ్ళు పెడతానన్నారు, మరి వీళ్ళు పెట్టలేదే. వైఎస్ఆర్ అన్న క్యాంటీన్ అని పెట్టారు. గుడివాడ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆర్యవయసు కళ్యాణం పక్కనే ఉంటుంది. ఏంటి వైఎస్ఆర్ అన్నదాన క్యాంటీనో ఏదో పెట్టారు, మరి ఓపెన్ చేయలేదే. వీళ్ళు పెట్టేవాళ్ళు, వీళ్ళు పెట్టకపోగా పెట్టేవాడిని చెడదెబ్బుతున్నారు. అది సార్ వీళ్ళు చేసే పనులు. ఇంకోసారి వీళ్ళు నమ్ముతారా? ఈ గవర్నమెంట్ నమ్ముతారా? నాకు తెలియక అడుగుతున్నాను. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారు ముందుకు వేస్తే జగన్ గారు ఏం వచ్చినా కాస్త పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించినంతవరకు పర్యాటక శాఖ మంత్రి గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు. రోజా గారు అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి. పర్యాటక శాఖ మంత్రి రోజా గారు గుడివాడ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆవిడికి, పార్టీ ఇన్ఛార్జిగా ఇచ్చారు ఆవిడికి. మరి ఏనాడు నేను చూడలే గుడివాడలో ఉండి, ఎప్పుడు వస్తాను నేను. పర్యాటక అంటే మన అందరూ బీచ్ ఒకటి ఉంది, అవినిగడ్డ వచ్చి అంశాల దీవి ఒకటి ఉంది, విజయవాడ భవానీ ఘాట్ ఒకటి ఉంది. మరి బాబు గారు నాయంలో బాగానే జరిగింది, ఏదో తప్పు ఒకటి జరిగింది. మరి అదే తప్పు మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్లో కూడా జరిగింది కదా. ఈవిడ మాడితే వారానికి 3 సార్లు ఎవడన్నా చెంచాగాళ్ళు వేసుకుని వెళ్ళిపోని గుడికి, దీనికి మినిస్టర్ పదవి ఇచ్చారు కదా డైమండ్ రాణి గారికి. లేకపోతే మొన్నటిదా జబర్దస్త్లో ఉండేది, మళ్ళీ మినిస్టర్ పదవి ఇవ్వకపోతే మళ్ళీ జబర్దస్తే. మళ్ళీ రామోజీరావు గారి కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని మళ్ళీ జబర్దస్త్లో ఉండదు. ఇక ఆవిడ ఇంకెందుకన్నా మా చేసే పని ఏం లేదు. ఆవిడ ఏమన్నా అంటే మీద పడుతుంది, ఎవరిని దొరకగా ఉంటుంది. ఇక అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కింద వెనుగల రాము గారికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం జరిగింది. ఎలా ఉంటుందంటారు? వెనుగళ్ళ రాము గారు రామలక్ష్మణులు, రావి గారు వెనుగళ్ళ రాము గారు రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు. రాము గారు రావి గారు అడుగుజాడల్లో నడిచే వ్యక్తి కాబట్టి ఈసారి డెఫినెట్గా 20,000 మెజారిటీతో గుడివాడలో జనసేన తెలుగుదేశం పార్టీ మెజారిటీతో గెలిచి ఖాయం. గెలిచి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇస్తాం ఖాయం. ఇది గ్యారంటీ. ఇది ఇంతవరకు మన మినిస్టర్ గారు ఉన్నారు, మాజీ మినిస్టర్ గారు, ఇంతవరకు టికెట్ కన్ఫర్మ్ చేయించుకోలేనంత దుర్భాగ్యతనంలో ఉన్నాడు మన మినిస్టర్ గారు. నిన్నటిదాకా ఎంపీయో, అక్కడ ఎంపీయో, ఇక్కడ ఎంపీయో అన్నారు. అసలు ఏది లేదు మన ఎంపీ గారికి, మన మినిస్టర్ గారికి. మరి ఇంతవరకు మనోడి ఇప్పుడు 4 విడత 5 విడత వదిలేరు కదా. మరి అందులో ఏ లిస్టులోనూ లేదు మరి మన మినిస్టర్ గారి పేరు, మాజీ మినిస్టర్ గారి పేరు. ఓడిపోతామని తెలిసి కూడా మనోడికి డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఎవరిని పెడతామా ఏంటని ఆలోచిస్తున్నారు వాళ్ళు పైన వాళ్ళు. అదేవిధంగా తీసుకుంటే 170 సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా ఒక బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు జగన్ గారు. దాని మీద పక్క కాన్స్టిట్యున్సీ తీసుకుంటే పెడన జోగి రమేష్ గారు ఉన్నారు కదా, గృహ నిర్మాణ శాఖ మంత్రి.
ఉన్నారు కదా. మరి మనోడిని తీసుకెళ్ళి మరి పెడల నుంచి తీసుకెళ్ళి పెనంలూరులో ఎందుకు వేసారు? ఆడే గనక మగవాడైతే పెడన కాగిత కృష్ణప్రసాద్ని ఢీ కొట్టే మగవాడైతే రామానండే. కాగిత కృష్ణప్రసాద్కి 50,000 ఓట్ల మెజారిటీతో గెలవకపోతే అడగండి ఈసారి. బీసీల్లో కాగిత కృష్ణప్రసాద్ 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు ఈసారి. అట్లాగే చూసుకుంటే మన బందరు కొల్లు రవీంద్ర గారు, మరి పేరు నాని గారు, పేరు వెంకట్రావు గారు, అలియాఫ్ నాని గారు, మరి నాని గారు పోటీ చేయకుండా వాళ్ళ అబ్బాయిని ఎందుకు పోటీ చేస్తున్నారండి? వీళ్ళందరూ ఓడిపోతామని తెలిసి కిట్టుబాబు అబ్బాయి కిట్టు గారిని పెట్టారు అక్కడ. అంత భయపడేవాళ్ళు ఎందుకంటే రాజకీయంలో ఉంటాం, రాజీనామా చేసి తప్పుకుంటే పని అయిపోద్ది కదా వీళ్ళు. అవునా కాదండి? అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి సిద్ధం అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది జగన్ గారు, అది ఎలా ఉంటుందంటారు? సిద్ధం అనేది మొన్న ఇక్కడ 50 నియోజకవర్గాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టవలసిన లేదు కండి దెందులూరులో. అక్కడ దెందులూరులో ఉంది పులి, అలాగే తెలియదా విషయం. పులి ఒక్కసారి గ్యాండ్రెత్తి ఎట్ట ఉండదో తెలుసో తెలీదు జనాలకి. మాకు తెలుసు ఆ పులి సంగతి. 50 లక్షల మంది కాదు, 1 కోటి మందిని తెచ్చుకో, నీ వల్ల ఏమవుదో. అక్కడ గ్యారెంటీగా అబ్బాయి చౌదరి గారిని మొన్నే రీసెంట్గా ఆయన బర్త్డేకి మేము వంట చేసాం, అంటే వంటలు కూడా చేస్తాం మేము. జనం తొండాలకు వచ్చారు. అసలు దెందులూరు అటు కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ చూసుకున్నా చింతమనేని ప్రభాకర్ ఈసారి గ్యారెంటీగా కొట్టి చూపిస్తాననే సత్తా గల మగవాడు ఎవడైనా ఉన్నాడంటే కృష్ణా జిల్లా అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే చింతమనేని ప్రభాకర్. ఈడేంటండి ఫెయిల్ అయింది ఇది, అదేమంటే సక్సెస్ అయ్యింది, గ్రాండ్ సక్సెస్ అంట. ఏంటి మొన్నలో ఒక బస్సులో ఒక 2 ఒక 3 ఒక ముసలి ఒక 3 నేత సరిపోయింది వీళ్ళు. మళ్ళీ దాని డ్రైవర్ మన నాని గారు, పేరు నాని గారు డ్రైవరు. అందులో 10 మందిని ఎక్కించారు 2 బస్సుల్లో తీసి, స్కూల్ బస్సులో. ఇది జనాలకి ఏమి తెలియదు అనుకుంటారు వీళ్ళు. జనాలకి అన్నీ తెలుసు సార్. ఈసారి జగన్ గారి గవర్నమెంట్కి, జగన్ గారి మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా బుద్ధి చెప్పే సిద్ధంగా ఉన్నారు జనం. ఆడి సిద్ధం అంటే మేము సైగా ఉన్నాం ఇక్కడ. మద్యపానం నిషేధం మాకెవరికి అలవాట్లేదన్నా. మద్యపానం అయితే మద్యపానం నిషేధం అన్నారు. ప్రెసిడెంట్ మెడలో భూము, ఇంకేంటి వరల్డ్ కప్పు ప్రెసిడెంట్ మెడలో, ఇంకా ఆంధ్ర గోల్డ్, ఇవన్నీ అన్నయ్యగా, అన్నయ్య బ్రాండ్లేగా, పోస్టల్ బ్రాండ్. వరల్డ్ కప్పు అంటే మనం వరల్డ్ కప్ ఓడిపోయావనేగా నువ్వు తెల్లారిపాటికి రిలీజ్ చేసావు.